హలో స్టూడెంట్స్, మన వైఎఫ్ఎస్ఏ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలనే ప్రాసెస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మన వైఎఫ్ఎస్ఏ ఏపీ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో స్టూడెంట్ లాగిన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీది ఏదైతే ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు మన వైఎఫ్ఎస్ఐ స్టూడెంట్ ప్యానల్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక లెఫ్ట్ టాప్ కార్నర్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఆప్షన్స్ అనేవి ఈ విధంగా అన్నీ కనిపిస్తాయి. దీంట్లో లాస్ట్ నుంచి సెకండ్ లాగౌట్ పైన మై సర్టిఫికేట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సర్టిఫికేట్స్వి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇవి కనిపిస్తాయి. ఇక్కడ నాకు డౌన్లోడ్ సర్టిఫికేట్స్ అనే ఆప్షన్ డిసేబుల్ ఉంది, ఎందుకంటే నేను కోర్స్ కంప్లీషన్ అండ్ ఐడియా సబ్మిషన్స్ అనేది ఇంకా కంప్లీట్ చేయలేదు. ఎవరైతే ఈ కోర్స్ కంప్లీట్గా అండ్ పూర్తిగా ఐడియా సబ్మిషన్ చేస్తారో వాళ్ళకి గాను ఇక్కడ ఏవైతే చూపిస్తున్నామో ఆ సర్టిఫికేట్స్ అనేవి ఎనబుల్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయలేదో వాళ్ళకి మాత్రం ఈ విధంగా డిసేబుల్ అయ్యి ఉంటుంది. సో మీకు సర్టిఫికేట్ కావాలి అనుకుంటే గనక మీరు ఫస్ట్ పూర్తిగా కోర్స్ కంప్లీషన్ అండ్ మీ టీం నుంచి ఐడియా సబ్మిషన్ చేసినట్టుగా అయితే మీకు ఇవి ఎనబుల్ అవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు గోల్డ్ సర్టిఫికేట్ వచ్చేసి ఎవరైతే ఫేజ్ 2కి సెలెక్ట్ అవుతారో వారికి గాను ఈ సర్టిఫికేట్ అనేది ఎనబుల్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పుడే మీకు ఎనబుల్ అవ్వదు, మనకి 1 మంత్ డ్యూరేషన్ తర్వాత ఐడియా సెలెక్షన్ ప్రాసెస్ అప్పుడు ఈ సర్టిఫికేట్ అనేది ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ టీంకి మాత్రం ఎనబుల్ అవ్వడం జరుగుతుంది.